సంస్థల అధినేత పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను గురువారం నాడు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని కానూరులో ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాజమౌళి, కీరవాణి, జయసుధ, మురళీమోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సుజన చౌదరి, సినీ నిర్మాతలు అశ్విన్ దత్, దర్శకులు బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు తదితర సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సభలో రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడుతూ ఆయనకి భారతరత్న ఇవ్వాలని అన్నారు సీఎం చంద్రబాబు. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించడంలో భాగంగా భారతరత్నతో పాటు అమరావతిలో సకల సౌకర్యాలతో రామోజీరావు విజ్ఞాన కేంద్రం నిర్మిస్తామని, అలాగే విశాఖపట్నంలో రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరిగా చిత్రనగరిని ఏర్పాటు చేసి దానికి రామోజీరావు పేరు పెడతామని వెల్లడించారు చంద్రబాబు. కాగా రామోజీరావుని దేవుడిలా భావించే అతని ఫోటోని పూజ గదిలో పెట్టుకొని పూజించే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆయన మరణంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ మాజీ సీఎం జగన్ని కబంధుడిగా అభివర్ణించారు. బతికితే రామోజీరావులా బతకాలని ఓ సభలో అన్నాను, కానీ ఇప్పుడు అనేది ఏంటంటే మరణించిన ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్రం సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు నిగ్రహించి ఆయనే ఆపారు. అదేవిధంగా తాను ఎంత ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో నుంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించిన ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజగదిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన ఆయన స్మృతి చిరకాలం నా గుండెల్లో ఉంటుంది అంటూ రామోజీని స్మరించారు కీరవాణి. అయితే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో నుంచి బయటపడిన తర్వాత దాన్ని కళ్ళారా చూసి రామోజీ కన్ను మూశారు అని కీరవాణి అనగానే చంద్రబాబు కళ్ళలో ఆనందం, మొహంలో చిరునవ్వు ఆ సభలో కనిపించాయి. చప్పట్ల మూత మోగించారాయన. ఇక కీరవాణి వ్యాఖ్యల పట్ల జగన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం జగన్ని కబంధుడు అనే రాక్షసుడితో పోల్చాడని తప్పుబడుతున్నారు. కుల ప్రస్తావన తీసుకొని వస్తూ కీరవాణిని గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.